హలో అందరూ, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇల్లు షిఫ్ట్ అవుతున్నాం అన్నది ఎటువైందబ్బా, అసలు ఎందుకు ఇంత సడన్ గా షిఫ్ట్ అయ్యిండ్రు అని అనుకుంటురా? ఓన్ ఇంటికి వెళ్ళిరా, రెంట్ హౌస్ కి వెళ్ళిరా అన్న డౌట్ మీకేమైనా ఉందా? అయితే లాస్ట్ వరకు చూడండి, క్లియర్ గా చెప్పేస్తాను. ఫస్ట్ అయితే ఈ ఇంటి గురించి నా అనుబంధం ఏంటో అయితే ఇక్కడికి ఫస్ట్ వచ్చినప్పుడు అయితే అసలు బ్రెయిన్ అయితే ఎంటీ బ్రెయిన్ తోనైతే వచ్చిన, అసలు ఏ ఆలోచన లేదు, ఏం సాధించాలన్న గోల్స్ కూడా లేకుండే అనమాట. కానీ ఇప్పుడైతే మీ యూట్యూబ్ ఫ్యామిలీ ఇంకా మన బిజినెస్ కు సంబంధించిన ఎన్నో మెమరీస్ అయితే నాకైతే ఉన్నవి. ఇల్లు అయితే నాకు కలిసి వచ్చిందనే అనుకోవాలి. ఎందుకంటే వచ్చినప్పటికి ఇప్పటికి అసలు మేమైతే చాలా మెమరీస్ అయితే చూసినాము. మా హ్యాపీ లైఫ్ కానీ సాడ్ కానీ అన్ని ఇక్కడే గడిచినాయి. 2.5 years అంటే మా ఊళ్ళో అయితే కాదు కదా. ఎందుకంటే మా ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత మేమైతే ఉన్న ఫస్ట్ ఇల్లు కదా, అందుకేనేమో మేబీ మస్తు ప్రేమ ఉంది అసలు ఇల్లు మీద అయితే. ప్యాకింగ్ అయితే నేను 1 week నుంచి అయితే స్టార్ట్ చేసినా కానీ అస్సలు ఒడవలేదు. ఎందుకంటే మా ఆయన కూడా డ్యూటీకి వెళ్ళేవాడు కదా, ఇంకా నేను ఒక్కదాన్ని అయితే చేసుకోలేకపోయినందుకైతే అసలు ఇంకెక్కడదక్కడే ఉందన్నమాట. ఇంకా మా ఆయన అయితే మార్నింగ్ లేచి అయితే సండే రోజు అయితే మొత్తం నా డ్రెస్సులన్నీ ప్యాకింగ్ అయితే చేస్తుండు. ఆ రోజు నైట్ అసలు ఏం జరిగింది తెలుసా, ఇంకా ఈ ఇంట్లో లాస్ట్ డే కదా, మంచిగా హ్యాపీగా పడుకుందాం అనుకొని 1 o'clock కి అయిపోయింది. కొద్దిగా అంత ప్యాకింగ్ ఉండే, సరేలే ఆయనతో మార్నింగ్ చూసుకుందాం అని చెప్పేసి పడుకుంటే మా చిన్నోనికి అయితే ఫుల్ వామిటింగ్స్, మోషన్స్. నేను డెలివరీ అయినప్పుడు ఊకే మా అమ్మ మన దగ్గర ఉండేదన్నమాట. అప్పుడు అనేది మనిషి చూపు కంట రాతిరాళ్ళు కూడా పగులుతాయంట అమ్మ అని చెప్పి. మా బాబుకి ఎవరిది ఇష్ట అయిందో గానీ మస్తు వామిటింగ్స్, మోషన్స్ అయినాయి. అసలు ఇల్లంతా అయితే వాసన లేచి ఏదేమైనా గానీ మా ఆయన ఊకుంటాడా, ఒకసారి స్టార్ట్ చేసినట్టే అది పని అంతా క్లియర్ అవ్వాలి. మాకు కొంచెం హెల్ప్ చేయడానికి అయితే మా మరిది వాళ్ళు ఇంకా మా అల్లుండ్లు అయితే వచ్చిర్రు అనమాట. ఇంకా ఆఫీస్ దగ్గర నుంచి కూడా 2 అంకుల్స్ అయితే వచ్చిర్రు. మొత్తం చాలా తొందరగా అయితే క్లియర్ అయినట్టు అయితే అనిపించింది. మేమైతే 6 o'clock కి స్టార్ట్ చేస్తే దగ్గర 12 o'clock అయిపోయింది. అక్కడ జరిగిన అనుభూతులు చెప్పుకుంటా అని చెప్పేసి ఏదేదో చెప్తున్నా అని అనుకుంటురా, చెప్తాను ఆగండి. అయితే మేము ఇక్కడికి వచ్చిన ఫస్ట్ ఇన్సిడెంట్ ఏంటో చెప్పానా. మా ఇంట్లో అయితే దగ్గర 10 బల్లులు అయితే ఉండేటి అనమాట. నేల మీద పాకుకుంటే ఇట్లా వెళ్ళేటి. ఇంకోటి ఏంటంటే అస్సలు గాలి రాకపోయేది. పైన 4th floor కదా, అసలు చిన్న బాబుని పెట్టుకొని అయితే మా పక్కన ఎవ్వరు లేరు. ఎంత భయపడేదన్నో. ఇంకా కొన్ని డేస్ అయినాక ఇట్లయితే కాదని చెప్పేసి అయితే ఇంకా బల్లులన్నింటినీ కూడా ఎల్లగొట్టేసి అయితే మొత్తం క్లీన్ చేసేసుకున్నాం. ఇంకా విండోస్ కి అయితే నెట్ అట్లయితే సెట్ చేసుకున్నాము. ఫుల్ గాలి వచ్చేది, ఇంకా బల్లులు కూడా ఒక్కటి కూడా ఎక్కపోయేటి. మేమైతే బెడ్రూమ్ లో పడుకున్నప్పటి నుంచి అయితే హాయిగా. 4th floor కదా, మా పక్కన కూడా ఎవ్వరు వచ్చేవాళ్ళు కాదు. ఇంకా ఒకటే ఇల్లు ఉండేదన్నమాట, పక్కన సింగిల్ రూమ్, దాంట్లో కూడా ఎవ్వరు వచ్చేవాళ్ళు కాదు. అట్లా మస్తు స్ట్రగుల్ చూసిరా. ఇదే అనమాట 4th floor. ఎక్కేటప్పుడు అయితే చుక్కలు కనపడేటి, కానీ ఇప్పుడైతే మస్తు బాధ అనిపిస్తుంది. ఇతను వచ్చేసి అయితే మా అల్లుడు అనమాట. మేము ఇంక ఇక్కడ ఇల్లుకి షిఫ్ట్ అవుతున్నాం అని చెప్తే అయితే వచ్చిరనమాట హెల్ప్ చేయడానికి. మేమైతే చిన్నప్పటి నుంచి హైదరాబాద్ లోనే ఉన్నాం కదా, రెంట్ హౌస్లే. అసలు అట్లాంటి ఇల్లు అయితే నేను ఎక్కడ చూడలేదు. అంత పీస్ఫుల్గా, అంత హ్యాపీగా అయితే ఎక్కడ ఉండలే అనిపిస్తుంది నాకైతే. ఏమో ఇక్కడికి వచ్చినాం కదా, ఇక్కడ ఎట్లా ఉంటుందో చూడాలి. ఇల్లు ఎట్లుంది ఏంది అనేది అయితే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.